కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ రోజున వేకుమజామునే లేచి తలస్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి? సూర్యుడు ఉత్తరాయణకు మారే ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశిని లేదా ముక్కోటి ఏకాదశి అని. ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని, వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతర్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు. ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుని తలుచుకుంటూ దగ్గర ఉండడమే ఉపవాసం. సంవత్సరానికి 24 లేదా 26 చొప్పున ఏకాదశులు వస్తాయి. ప్రతి సంవత్సరం వచ్చే వాటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞాన ప్రధానమైనది, మోక్ష ప్రధానమైనది, అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రత స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేష ఫలితం ఉంటుంది. శేషతల్పం మీద శయనించి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా వైకుంఠ ఏకాదశి. ఈ పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజు మహావిష్ణు గరుడ వాహనుడే 3 కోట్ల దేవతలతో భూలోకాన్ని దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజున శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణు వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠం ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయంలో ద్వారాలను ఏర్పాట్లు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం ఆకారంత పులింగం. ఇది విష్ణు నుండి స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అని ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడయ్యాడు. అదే కాక జీవులకు నియంత జీవులు సాక్షిభూతముల స్వేచ్ఛ విహారం అనిచేవాడనే అర్థాలు ఉన్నాయి. కథలోకి వెళితే పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తిముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుని దురాగతలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలబడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రికా ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పరిహరించాలని ఆమె కోరి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటే ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతులను దెబ్బతీస్తాడని అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక రోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వల్ల జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మన అందరము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.